తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లకు పైగా ఉన్నాయి. వీటిని విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద ఆధారపడి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ ఇతర కోర్సులలో చదువుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదో వాళ్ళ కోర్సులు పూర్తయినా కానీ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి పరిస్థితి కాలేజీలో ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాక ఈరోజు అప్పులు చేసి మరి విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. లేంచో రానున్న పట్టభద్రుల ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి అభివృద్ధికి కనీసం 20% నిధులు కేటాయించాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేంచో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.